న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చెలో విజయవాడకు వెళ్తున్న ఆశా వర్కర్లను టోల్ ప్లాజా వద్ద దేవరపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవరపల్లి మండల పరిధిలో ఉన్న 31 మంది ఆశా వర్కర్లు బస్సులో విజయవాడ వెళ్తుండగా వారిని అడ్డుకొని దేవరపల్లి పోలీసు గోపాలపురం పోలీస్ స్టేషన్ తరలించారు. దేవరపల్లి పోలీస్ స్టేషన్ వద్ద ఆశా వర్కర్లు ధర్నాన్ని ప్రకటించారు. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా న్యాయమైన తమ డిమాండ్లను పరిష్కరించాలంటూ నినాదాలు చేశారు. ఖండించండి రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని, రక్షించాలి రాష్ట్ర ప్రభుత్వ దుర్మార్గ వైఖరి. జిందాబాద్ ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్, జిందాబాద్ సిఐటియు, డౌన్ డౌన్ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి. ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, ఖండించండి అక్రమ అరెస్టులను, అరెస్టులు. గౌరీపట్నం పిహెచ్సి, దేవరపల్లి పిహెచ్సి, 2 పిహెచ్సిలు వాళ్ళు ఇక్కడ ఉన్నామండి. యాదోలు పిహెచ్సి 3 పిహెచ్సి వాళ్ళు ఉన్నామండి. మాకు గతంలో 2005 నుండి మేము ఆశా వర్కర్లుగా పనిచేస్తున్నామండి. అయితే ప్రభుత్వం మమ్మల్ని మరి ఎందుకు ఇలా చేస్తుందో మాకైతే తెలియదు సార్. అయితే మాకు 8వ తారీఖుని మాకు పిలిపించింది ప్రభుత్వమే. 8వ తారీఖుని సమ్మె చేసుకోండి అని ప్రభుత్వమే పిలిపించిందండి. మాకు పిలిపించింది, మేము రిప్రజెంటేషన్ లెటర్లో అందరికీ అందజేయడం జరిగింది. కనీసం మరి ఈరోజు మమ్మల్ని ఎందుకు ఇలా అరెస్ట్ చేసి ఎక్కడ పోలీస్ స్టేషన్ కనపడితే అక్కడ ఆఫ్ చేశారో మాకైతే తెలియట్లేదు. మేమేమీ ఎక్కువగా ఏమీ అడగట్లేదండి. మేము ప్రభుత్వాన్ని మాతా శిశు సంక్షేమ కోసం మమ్మల్ని పెట్టుకుందండి. ఇటు మాతా శిశు మరణాలు తగ్గించాలి, శిశు మరణాలు తగ్గించాలి, మాతల మరణాలు తగ్గించాలని మమ్మల్ని పెట్టుకుని ప్రభుత్వం ఈరోజు ప్రభుత్వం మమ్మల్ని ఎందుకు వేధిస్తుందో తెలియడం లేదండి మాకైతే. మేము రాత్రి అనక పగలనక మేము ఎన్ని సేవలు చేస్తున్నాం ప్రభుత్వానికి తెలుసండి. ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష ఎంతమంది చనిపోయారు ఆశా వర్కర్లు మన ప్రభుత్వానికి కూడా తెలుసండి. మన కోవిడ్ టైంలో అయితే చాలామంది అంటే మన జిల్లాలోనే 35 మంది ఆశా వర్కర్లే చనిపోయారండి. కానీ ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి 50 లక్షల ఎక్స్కర్షన్ ఇస్తానని చెప్పింది. తర్వాత కోవిడ్ సమయంలో పనిచేసిన వాళ్ళకి నెలకు 1000 రూపాయల చొప్పున పెంచుతామని కూడా చెప్పింది. అవి కూడా మాకు ఇవ్వలేదండి ఇప్పటి వరకు. మేమేమి వాళ్ళ ఆస్తులు అంతస్తులు అడగట్లేదండి. మేము ఇవాళ మాకు కనీస వేతనం అడుగుతున్నామండి. అడగడానికైనా బయలుదేరామండి. ఎందుకండి మాకు ఈ అరెస్టులు? మేమేం పాపం చేసామండి? మేము ఎవరిని ఇవాళ కనీసం గవర్నమెంట్ ఒక భర్త, భార్య, 2 బిడ్డలు, ఇంట్లో ఒక పెద్ద మనిషి బ్రతకడానికి ప్రభుత్వం నిర్వహించింది 26,000 అండి. మేము అడిగింది ఏమి ఎక్కువ అడగట్లేదండి. మాకు కనీస వేతనం ఇమ్మని అడుగుతున్నాం, అంతే కదండి. ఇవాళ జగనన్న ఆరోగ్య సురక్ష అని పెట్టి మాకు పని గంటలు కూడా మాకు టైం లేదండి. 24 గంటలు పని చేయడమే. అంటే మేము కూడా మనుషులమే కదండి, మమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించాలి కదండి. అదొకటే కదండి. ప్రభుత్వం ఇవాళ ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇస్తుందండి. ఇంట్లో కూర్చున్న వాళ్ళకి సంక్షేమ పథకాలు. మేము ఇన్ని సంవత్సరాల నుంచి కష్టపడుతున్నామండి. ఇవాళ ఆశా వర్కర్గా పనిచేయడం మా పాపం అండి. సంక్షేమ పథకాలు లేవు, అమ్మఒడి లేదు, వాళ్ళకి సెలవులు లేవు. తర్వాత మా పిల్లలు చదువుతుంటే అందరికీ అమ్మఒడి ఉంది, మా పిల్లలకి అమ్మఒడి లేదండి. తర్వాత విద్యాదీవెన అని ఇస్తుందండి ప్రభుత్వం. విద్యాదీవెన అందరి పిల్లలకి విద్యాదీవెన ఉంది, కానీ ఆశా వర్కర్లు పిల్లలకి మాత్రం విద్యాదీవెన లేదండి. తర్వాత ఒంటరి మహిళ అని ఉందండి. ఇందులో చాలామంది భర్తలు కోల్పోయి వికలాంగులు అయిపోయి వితంతు పెన్షన్లు ఇవ్వడం మానేసిందండి. వికలాంగుల పెన్షన్లు ఆపేశారండి. మేమేం చేస్తామండి పాపం? అన్నిటికి ఇస్తున్నాము, చేయూత ఇస్తున్నామని చెప్తున్నారండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు. ఇలా గృహాలు ఇస్తున్నామని చెప్తున్నారండి. ఆశా వర్కర్లు మాత్రం గృహాలు లేవండి, వాళ్ళకి ఇల్లు లేవండి, ఇల్లు స్థలాలు లేవండి. వాళ్ళు కనీసం భార్య ఆశా వర్కర్ అయితే భర్తకు పెన్షన్ లేదండి. ఆ కుటుంబంలో ఆటో డ్రైవర్ ఉన్న ఆటో డ్రైవర్కి పెన్షన్ లేదండి. ఇవాళ అందరికీ ఇస్తున్నారు కదండి. మేమేం చేసామండి? మేము ఇవాళ డెలివరీ కేసుకి వెళ్ళామంటే, ఉదయం వెళ్ళామంటే 1 రోజు అవ్వచ్చు, 2 రోజులు అవ్వచ్చు, 3 రోజులు. 2005 నుంచి పనిచేస్తున్నామండి. ఇప్పటి వరకు మేము అడిగింది కనీస వేతనం అడుగుతున్నామండి. మాకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అడుగుతున్నామండి, మాకు ఇన్సూరెన్స్ అడుగుతున్నామండి. తర్వాత చనిపోయిన ఆశా వర్కర్లకి వాళ్ళ కుటుంబాలకి చేయూత ఇమ్మని అడుగుతున్నామండి.
తర్వాత మాకు రిటైర్మెంట్ అనేసి ఒక చాలువ కప్పేసి మమ్మల్ని పంపించేస్తున్నారండి. అలా కాకుండా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇమ్మంటున్నామండి మేము మా కుటుంబాలకి. ఒకవేళ మా కుటుంబంలో మేము ఆశా వర్కర్లుగా చనిపోతే వాళ్ళ కుటుంబంలో ఒక వ్యక్తికి ఒక ఆశా వర్కర్ ఉద్యోగం ఇమ్మని అడుగుతున్నామండి. ఇంతకన్నా మేము ఏం అడుగుతలేదు, కనీస వేతనం అడుగుతాం. కనీసం మమ్మల్ని ఆశాలుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తింటే చాలండి. మాకు ముఖ్యంగా కనీస వేతనం కావాలండి, పర్మనెంట్స్ చెయ్యాలండి. చేయూత ప్రభుత్వ పథకాలు ఏవైతే వర్తిస్తున్నాయో అవన్నీ మాకు వర్తిస్తారండి. మేము ఈ వర్తించే వరకు కూడా మేము పోరాడుతూనే ఉంటామండి. కానీ ఇవన్నీ గవర్నమెంట్ మాకు కల్పించాలని ఈరోజు ధర్నా చేస్తుంటే మమ్మల్ని ఇలాగా నిర్బంధం చేసి ఎక్కడికి అక్కడ ఆఫ్ చేసేసారండి మమ్మల్ని. జిందాబాద్ 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 జిందాబాద్.